అయితే ఈ ఇష్యూలో మరో కోణం కూడా ఉంది. రాజకీయ నేతల వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సరైనవేనా? లేక అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలను అణిచివేయడానికి చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇంతకీ అసలు రాజకీయాల్లో మాటలకు లక్ష్మణ రేఖ ఉండాలా? బాల్క సుమన్ అరెస్ట్ న్యాయసమ్మతమేనా? లేక రాజకీయ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమా? ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్వేచ్ఛ ఎంతవరకు ఉంది? హింసను సూచించే వ్యాఖ్యలకు శిక్ష తప్పదా? ఎస్, ఈరోజు మాటలు మంటలు డిబేట్లో ఈ విషయాలన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, శేషు గారు విశ్లేషకులు, వీరు ముగ్గురు కూడా ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ముగ్గురికి నమస్కారాలు. సార్, ముందుగా వినబడుతోందా అన్న మాట మీకు? వినపడుతుంది. డన్ డన్ సార్. బీజేపీ నుండి కూడా జాయిన్ అయ్యానండి. జెస్ అండి, బీజేపీ నుండి. ఓకే, వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా బీజేపీ నుంచి మనకి జాయిన్ అయ్యారు. ఎస్ సార్, ముందుగా అందరికీ నమస్తే. అండ్ సార్, ఫస్ట్ బీఆర్ఎస్ నుంచే వద్దాం. శ్రీనివాస్ గారు, వ్యాఖ్యలు తదనంతర పరిణామాలు అంటే క్లియర్ కట్గా ఆయన ఏమన్నారు అంటే బాల్క సుమన్ ఏమన్నారు చూసాం మనం. సో ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఒక 3 రోజుల పాటు ఆయన బీఆర్ఎస్ భవన్లోనే ఉండిపోయారు. చివరికి ఇవాళ మధ్యాహ్నం నాటకీయ పరిణామాల మధ్య ఆయన మీడియాతో మాట్లాడాక ఆయనంతటా ఆయనే వెళ్ళి వాళ్ళకు కూడా వెళ్ళారు, పోలీసులు కూడా. ఓవరాల్గా ఎలా చూస్తోంది బీఆర్ఎస్, ఏమంటుంది? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఈ సంఘటనను ఖచ్చితంగా ఖండిస్తుంది. ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల పట్ల ఏదైతే అరెస్టు పర్వం ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే కాదు, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రశ్నించే వ్యక్తులను సోషల్ మీడియాలోనూ కానీ, మీడియాలో కానీ, పత్రికలలో కానీ, లేకపోతే ట్విట్టర్లో, కనీసం ట్విట్టర్లో ఎక్కడొచ్చినా కూడా ఏ వ్యతిరేక వార్త వచ్చినా కూడా తట్టుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క అరెస్ట్ల పర్వం అనేటువంటిది గ్రామాలలో, పట్టణాలలో, ఇంకా మా హైదరాబాద్లో మీరు చూస్తూనే ఉన్నారు. మా అధికార ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు చూసినాం మనం. కాబట్టి ప్రభుత్వము మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అంటే డెఫినెట్గా అదైతే కరెక్ట్ కాదు. కాకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి రాజకీయాలలో ఎవరు ఏది పడితే అది మాట్లాడతామంటే కూడా సరికాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఏకంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడినరు, మేము ప్రగతి భవన్ను బద్దలు కొడతాం, బాంబులు పెట్టి పేల్చేస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడింది. మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధారెడ్డి కూడా వారు కూడా మాట్లాడినరు, మేము ఇక్కడ ఒక ఫార్మా కంపెనీని కాల్ చేస్తాం, పేల్చేస్తాం అని చెప్పినరు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే. మక్కన్ సింగ్ ఠాకూర్ గారు, మాకు ముఖ్యమంత్రి ఎవరు లేరు, మాకు ముఖ్యమంత్రి అంటే శ్రీధర్ బాబు గారే, ఎవరు ఏది మాట్లాడినా కోసేస్తాం చేసేస్తాం అని అట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూసినాం. వీరెవరి పట్ల స్పందించని ప్రభుత్వం, వీరెవరి పట్ల అధికార పార్టీ వ్యక్తులు మాట్లాడితే స్పందించినటువంటి ప్రభుత్వం, ఏకంగా ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు నిజంగా ఆయన చెప్పిండు, బాల్క సుమన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక 40 నిమిషాలు గంట సేపు మాట్లాడినా, అందులో నా మాటలను వక్రీకరించి ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పిండు. నిజంగా వారు గనక ఈ కోస్తం లేదా పేల్చేయాలి, కోసేయాలి అనేటువంటి మాటలు కనుక మాట్లాడుంటే వారు ఉపసంహరించుకోవాలి. అది ఎవరైనా సమాజంలో ఎవరైనా కోరుకునేది, అది పార్టీ అయినా లేదా ప్రజలైనా లేదా రాజకీయ నాయకులైనా. కాబట్టి ఈ సంఘటన పట్ల మా పార్టీ అభిప్రాయం ఇది. కాకపోతే రాబోయే రోజులలో రాజకీయ నాయకులు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులైనా ఖచ్చితంగా సమాజంలో ఒక వర్గాన్ని ప్రేరేపించే విధంగానో లేకపోతే విధ్వంసానికి కారణమయ్యే విధంగానో ఎవరైనా వ్యాఖ్యలు చేయకూడదు. శ్రీనివాస్ గారు, బాల్క సుమన్ గారు మాట్లాడిన మాటలు మీరు క్లియర్ కట్గా వినే ఉంటారు.
అంటే అవి రెచ్చగొట్టే విధంగా అంటే ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ మీ వాళ్ళందరూ చెప్తున్నట్టుగా అవి ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యల్లా అసలు మీకేం అనిపించలేదా అండి మీ వాళ్ళు ఎవరికి కానీ మీకు కానీ? సార్ నేను ఏం చెప్తున్నా, ఉమ్, వాటిని వక్రీకరించి ట్రోల్ చేసిండ్రు అని చెప్తున్నాం. ఉమ్, నిజంగా అవే పదాలు మాట్లాడినట్టుంటే ఉమ్, వారు విరమించుకోవాలి. అట్లాంటి పదాలు అయితే మాట్లాడరాదు. నిజంగా అది పేల్చే అదేంటి ఆ మాటలలో తగలబెట్టాలి లేకపోతే కోసేయాలి అనేటువంటి ఇక్కడ మూడు పదాలు ప్రధానంగా వినిపిస్తున్నాయో ఉమ్. ఆ పదాలు సహేతుకమైతే కాదు అనేటువంటిది వాస్తవం. అది సుమన్ గారు ఒప్పుకోకపోతే మీడియా ముందుకు వచ్చి కూడా మళ్ళీ ఏం చెప్పలేదు, నేను వెనక్కి తీసుకుంటున్నాను లాంటివి. చెప్పి అంటే సేమ్ డే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కావాలనే నాకు 45 నిమిషాల వీడియోను వాళ్ళు వక్రీకరించి ట్రోల్ చేసిండ్రు అనేటువంటి మాట చెప్పిండ్రు. ఉమ్, కాబట్టి నేనేమంటా అంటే నిజంగా ఆయన మాట్లాడి ఉంటే ఉమ్, అది వాస్తవమే అయితే డెఫినెట్ గా ఆ మాటలు ఆ పదాలు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఉవ్వెత్తున ఎగిసినటువంటి 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కూడా ఏ రోజు కూడా కాల్చాలే బంద్ జరపాలి అన్నారు, లేకపోతే రాస్తా రోకో చేయాలన్నారు, రైలు రోకో చేయాలన్నారు, కానీ పట్టాలు కోసేయాలనో లేకపోతే ఆనాటి ఉద్యమ నాయకులైనటువంటి కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఈ ప్రేరణ ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ హయాంలో టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ గా రూపాంతరం చేసినప్పుడు కానీ మేము ఇట్లాంటివి కోరుకోవటం లేదు. ఇవి జరగాలనేటువంటిది మా అభిమతంగా. షూర్ సార్.